హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం అండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే, అక్కడ 2వ నెంబర్ వేసి కింద రాశాడు చూడండి, ఉపవాసము వలననే. ప్రార్థన ఉపవాసముల వలనే కానీ మరి దేని వదలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఏంటండి? ప్రతి దానికి మందు ఉపవాస ప్రార్థన. దురాత్మల నుంచి విడిపించబడడానికి, దురభ్యాసాల నుంచి విడిపించబడడానికి, సాతాను బిగబట్టిన వాటిని విడిపించుకొనడానికి, మన జీవితంలో ఉన్న శాపాల నుండి, పాపాల నుండి విడుదల పొందడానికి నో టాబ్లెట్స్, నో ఇంజెక్షన్స్, నో మంత్రాలు, నో మాయలు, కేవలం ఉపవాస ప్రార్థన. మీ ఇంట్లో చేసుకోవచ్చు ఉపవాస ప్రార్థన. ఒక పూట ఉపవాసం ఉండండి. సాధారణంగా మనం భోంచేసిన తర్వాత తిన్నది అరగడానికి 5-6 గంటలు పట్టుద్ది. 5 గంటలకు ఒకసారి తింటూనే ఉన్నామంటే ఉపవాసం కాదు అది. కనీసం ఒక 10 గంటలు. ఒకవేళ మీకు అల్సర్లు ఉండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే 8 గంటలు ఏమి తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు. అలా ఉండలేరా? తిన్న దగ్గర నుంచి 8 గంటల వరకు ఏం తినకుండా ఉండలేరా? చచ్చిపోతామా? చచ్చిపోమండి. 21 రోజు తినకపోయినా కూడా మనం చనిపోమంట. కావాలంటే నీళ్లు తాగండి. కొంతమంది నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి నీళ్లు తాగటం వల్ల తప్పేమీ లేదు. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగలు ఏం చేశాడు? ఏం ఉపవాసం ఉన్నాడు? చూడండి, 4వ అధ్యాయం లూకా సువార్త, 4వ అధ్యాయము లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనం అండి. అపవాది చేత శోధించబడిన ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఏమీ తినలేదన్నాడా? ఏమీ తాగలేదన్నారా? ఏమీ తినలేదు, కానీ నీళ్ళు ఏవో కొంచెం తాగే ఉంటాడు అన్నమాట. అక్కడెక్కడో అందులో కొండలోంచి వచ్చే కాసిన నీళ్ళు. కాబట్టి 40 రోజుల తర్వాత దాహం వేసిందా? ఆకలేసిందా? మనకు సాధారణంగా ముందు దాహం వేస్తుందా? ఆకలేస్తుందా? ముందు దాహం వేస్తుందండి. కావాలంటే నీళ్లు తాగి ఉపవాసం ఉన్నా తప్పేమీ లేదు. ఓకేనండి? అందుకని 4 బాటిల్ జ్యూస్ పెట్టుకోకుండా తాకండి. అందుకని ఉపవాసం అని చెప్పి కాఫీ కాసుకొని తాగుతూనే కూర్చోకండి. కాఫీ టీలు తాగుతూ ఏంటంటే రసాలు, పళ్ళ రసాలు తాగుతూ నేను ఉపవాసం ఉన్నాను, ఒక్క పొద్దున్నాను చెప్పుకుంటారు కొంతమంది. చెప్పుకోవడానికి కాదు మనం ఉపవాసం ఉండేది, మన మనసును దేవుని మీద లగ్నం చేయటానికి. మీ జీవితంలో 1 నెల రోజులు, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండి చూడండి. ఆ నెల రోజుల్లో మీ జీవితాల్లో అనేక విషయాల్లో అద్భుతాలు జరగకపోతే నాకు మెడ్రాస్ వచ్చి అడగండి, రాలేకపోతే వాట్సాప్ పెట్టండి. మీరు చెప్పినట్టు మేము ఉపవాసం ఉన్నాం, మేము ప్రార్థించాం, మాకు జవాబులు రాలేదు, మాకు మేలు జరగలేదు అని అనవలసిన అవసరం లేదు. నీ భర్త మారాలన్నా, నీ బిడ్డలు మారాలన్నా, మీ పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, మీ అప్పులు తీరాలన్నా, మీకు గర్భఫలం కలగాలన్నా, మీకు ఉద్యోగం కావాలన్నా, మీకు ఉన్న పోరాటాల్లో, శత్రుత్వంలో ఏంటంటే చాలామంది ఆస్తుల విషయంలో వాళ్ళకి రావాల్సిన ఆస్తి అన్యాయంగా పోతుంది. వాళ్ళు ఎన్ని కోర్టులకు ఎక్కుతున్నారు, ఎన్నిసార్లు లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు, కానీ న్యాయం జరగటంలా. కానీ నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నా యందు విశ్వాసం ఉంచు, నీకు నేను అద్భుతాలు చేస్తాను. మీ అందరి కోసం నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను. మీరు కానుకలిచ్చిపోండి అని చెప్తాం సులభం.
ఏంటంటే, కానీ మీరు ఉపవాసం నేర్చుకుంటే మీ సమస్యలన్నిటికీ ఎప్పటికప్పుడు పాస్టర్ గారు అని ఫోన్ చేయక్కర్లేదు, నువ్వు సీసా తెచ్చుకోక్కర్లేదు, నీవే నీ దేవునికి మొరపెట్టుకోవచ్చు. దేవునికి నీ నరులకు నువ్వు మధ్యవర్తి ఒక్కడే అని మా పాస్టర్ గారు. మీ పాస్టర్ గారా? మా పాస్టర్ గారా? పాస్టర్ గారు కాదు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే ఆయన ప్రభు అయినా నా నామములో మీరు ఏం అడిగినా ఇస్తానన్నాడు. మీకు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, కానీ సందేహిస్తే ఏం దొరకదు. నీవు అడిగినా దొరకలేదంటే నువ్వు నమ్మకుండా అడిగావన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యం. ప్రార్థన. ఇంకా చాలయ్యా, నా బ్రతుకులో ఓటమి చాలయ్యా, నా బ్రతుకులో కన్నీరు చాలయ్యా, నా బ్రతుకులో అపజయాలు చాలు నాయన, నా కుటుంబ సమస్యలు ఇక చాలయ్యా, నా ఇంటిలోనికి రాయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ మాటే చాలయ్యా, నీ చూపే చాలయ్యా, నీ తోడే చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నన్ను విడవద్దేసయ్యా. లోకంలో శ్రమలకు కృంగిపోక శ్రమలలో నీ కొరకు నిలబడే శక్తి నాకు దయచేయి. మనుష్యులు నిందలు మోపుతున్నారయ్యా, అవహేళనలు చేస్తున్నారయ్యా. నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఉంటే నీకు ఎందుకు ఇలా జరిగిందన్నప్పుడు నాది నాయన అవిశ్వాసిని అయిపోతున్నానయ్యా. అటువంటి సమయాలలో నీ పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, నా దేవుడు ఎంత గొప్పవాడో చూడని నీవు చేసిన కార్యాలని లోకానికి తెలియజేయడానికి సహాయం చేయ్యా. ప్రతి ఒక్కరికి నీవు జవాబు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావు కనుక ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వినపడుతుందో, ఏ నిట్టూర్పులు వినపడుతున్నాయో, ఏ ప్రార్థన వినపడుతుందో ప్రతి వారి హృదయ వాంఛలు తీర్చినందుకై వందనములయ్యా, తీర్చినందుకై వందనములయ్యా. మేము అడక్కముందే మా కొరకు అన్ని సిద్ధపరిచిన గొప్ప దేవా, ఇంత గొప్ప దేవుడు నా దేవుడిగా ఉన్నావు, నీకు వందనములయ్యా. ఆ కృతజ్ఞత మాకు దయచేయి నాయన. అంతవరకు నమ్మకంగా ఉండడానికి సహాయం ఇచ్చేయి. రోజు నీ వాక్యం విని ప్రార్థించుకునేవారిగా, నీ సన్నిధిలో నీ సాక్షులుగా బ్రతుకు వారిగా ఉండుటకు యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆరాధనకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు.
కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.